పిల్లి ఎదురైతే నిజంగానే ఏమైనా జరుగుతుందా? మనలో చాలామంది చిన్నప్పటి నుంచి ఒక మాట వింటూ ఉన్నాం, పిల్లి ఎదురైతే కాసేపు ఆగి వెళ్ళాలి, లేదంటే ఏదో అపశకునం జరుగుతుందని. ఇది విన్న వెంటనే కొంతమంది నిజంగా ఆగిపోతారు, ఇంకొంతమంది నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. కానీ అసలు ఈ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి మనం చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. పూర్వకాలం మనుషులు ఎక్కువగా నడిచే ప్రయాణాలు చేసేవారు. రాత్రి సమయాల్లో వెలుతురు కూడా చాలా తక్కువగా ఉండేది. గ్రామాల్లో ఇళ్ళ దగ్గర, పొలాల దగ్గర పిల్లులు ఎక్కువ తిరుగుతూ ఉండేవి. అలాంటి సమయంలో ఒక్కసారిగా పిల్లి ఎదురైతే దాని వెనుక ఇంకేదైనా ప్రమాదం ఉందేమో అని ఆగి చూసే అలవాటు ఏర్పడి ఉండవచ్చు. అంటే పిల్లి ఎదురవడం వల్ల ప్రమాదం వస్తుందని శాస్త్రీయ ఆధారం లేదు. పిల్లి ఒక జీవి, అది తన దారిలో వెళ్తుంది. మనకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనే విషయం దానికి తెలియదు. మరి ఈ చిన్న విషయం ఎలా పెద్ద నమ్మకంగా మారింది? ఒకసారి ఎవరికైనా పిల్లి ఎదురైన తర్వాత ఏదైనా చెడు సంఘటన జరిగితే పిల్లి ఎదురైంది కాబట్టి ఇలా జరిగిందని అనుకునే అవకాశం చాలా వరకు ఉంది. అదే పిల్లి 100 సార్లు ఎదురై ఉండొచ్చు, కానీ ఏమీ జరగకపోయి ఉండొచ్చు. ఆ సంఘటనను మనం గుర్తుంచుకోము. జరిగిన 2 విషయాలను ఒకదానితో ఒకటి కలిపి కారణం అనుకోవడం చాలా సులభం. కాబట్టి పిల్లి ఎదురైందని భయపడాల్సిన అవసరం లేదు. అది కేవలం తన దారిలో వెళ్ళిన ఒక జీవి మాత్రమే. మనలో చాలామందికి పెద్దవాళ్ళు ఒక మాట చెప్పేవారు, రాత్రి చెట్టు కిందకి వెళ్ళొద్దు, అక్కడ ఏదో ఉంటుందని. అప్పట్లో మనకు వెంటనే ఒకటే ఆలోచన వచ్చి, దెయ్యం ఉందేమో అని. కానీ నిజంగా చెట్టు కింద దెయ్యం ఉంటుందా? దీనికి శాస్త్రీయ ఆధారం లేదు. అయితే పెద్దవాళ్ళు అలా ఎందుకు చెప్పేవాళ్ళు? దాని వెనుక ఒక సహజమైన కారణం ఉంది. పగటిపూట చెట్లు మనకు ఆక్సిజన్ విడుదల చేస్తాయి, కానీ రాత్రిపూట చెట్లు క్రియలో భాగంగా ఆక్సిజన్ ఉపయోగించుకుని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి. అందుకే ఒకప్పుడు పెద్ద చెట్ల కింద, ముఖ్యంగా గాలి సరిగా తిరగని ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదని పెద్దలు చెప్పి ఉండవచ్చు. ఇంకో విషయం కూడా ఉంది. పూర్వకాలంలో రాత్రిపూట వీధుల్లో ఇప్పట్లా విద్యుత్ వెలుగులు ఉండేవి కాదు. చెట్ల దగ్గర పాములు, పురుగులు, ఇతర చిన్న జంతువులు ఉండే అవకాశం ఎక్కువ. చీకట్లో అవి కనిపించకపోవడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. అందుకే రాత్రి చెట్టు దగ్గరకు వెళ్ళొద్దని పిల్లల్ని భయపెట్టైనా సరే దూరంగా ఉంచేవాళ్ళు. కాలం గడిచే కొద్దీ అసలు కారణం మర్చిపోయి చెట్టు కింద దెయ్యం ఉంటుంది అనే మాట మాత్రం మిగిలిపోయి ఉండొచ్చు. ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, రాత్రిపూట చెట్టు కింద నిలబడితే తప్పనిసరిగా ప్రమాదం జరుగుతుంది అనేది నిజం కాదు. కానీ చీకటి ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే పెద్దలు చెప్పిన ప్రతి మాటను మూఢనమ్మకం అని కొట్టిపారేయడం కూడా సరైనది కాదు. అదే సమయంలో ప్రతి నమ్మకాన్ని నిజమని నమ్మడం కూడా సరైనది కాదు. ఆ నమ్మకం ఎందుకు వచ్చింది? దాని వెనుక ఏదైనా సహజమైన కారణం ఉందా అనేది తెలుసుకో. గ్రహణం సమయంలో బయటికి వెళ్ళకూడదని ఎందుకు అంటారు? చిన్నప్పుడు మనం గ్రహణం గురించి విన్నప్పుడు ఇంట్లో ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉండేది. బయటికి వెళ్ళొద్దు, ఆకాశం వైపు నేరుగా చూడొద్దు, తినే ఆహారం జాగ్రత్త అంటూ పెద్దలు ఎన్నో మాటలు చెప్పేవాళ్ళు. అప్పుడు మనకు ఒకటే అనిపించేది, అసలు ఆకాశంలో ఏం జరుగుతుంది? గ్రహణం అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు ఒక ప్రత్యేకమైన స్థానంలోకి వచ్చినప్పుడు ఏర్పడే ఖగోళ సంఘటన. సూర్యగ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడికి, భూమి మధ్యకు వస్తాడు. దాంతో చంద్రుడి నీడలో కొన్ని ప్రాంతాల నుంచి సూర్యుడు పూర్తిగా లేదా కొంతవరకు కనిపించకుండా పోతాడు. గ్రహణం సమయంలో బయటికి వెళ్తే ప్రమాదం అనే మాట నిజమేనా? సాధారణంగా బయట ఉండడం వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందని శాస్త్రీయ ఆధారం లేదు. కానీ ఇక్కడ ముఖ్యమైన జాగ్రత్త ఉంది. సూర్యుడు నేరుగా చూడడం వల్ల కళ్ళలోని సున్నితమైన భాగాలకు నష్టం కలిగే అవకాశం ఉంది. అందుకే గ్రహణాన్ని చూడాలంటే సరైన రక్షణ పరికరాలు ఉపయోగించాలి. మరి పూర్వకాలంలో పెద్దలు ఎందుకు బయటికి వెళ్ళొద్దని చెప్పేవాళ్ళు? ఆ కాలంలో గ్రహణం ఎందుకు జరుగుతుందో శాస్త్రీయంగా వివరించే జ్ఞానం అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ఆకాశంలో పగటి సమయంలో ఒక్కసారిగా సూర్యుడు కనిపించకుండా పోవడం వల్ల వాళ్ళకు చాలా అసాధారణంగా అనిపించేది. అందుకే దానికి చుట్టూ ఎన్నో కథలు, నమ్మకాలు ఏర్పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో గ్రహణాన్ని భయంతో చూశారు, మరికొన్ని ప్రాంతాల్లో పవిత్రమైన సమయంగా భావించారు. అంటే ఒకే సంఘటన గురించి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు నమ్మకాలు ఏర్పడ్డాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నమ్మకం ఒకటి కావచ్చు, కానీ దాని వెనుకున్న నిజం వేరుగా ఉండవచ్చు. గ్రహణం ఒక భయంకరమైన విషయం కాదు, అది ప్రకృతిలో జరిగే అద్భుతమైన ఖగోళ సంఘటన. కానీ సూర్యగ్రహణాన్ని చూసేటప్పుడు కళ్ళ భద్రత మాత్రం చాలా ముఖ్యమైన విషయం. రాత్రిపూట ఇల్లు ఊడవకూడదు ఎందుకు అంటారు? ఈ మాట మన ఇళ్లలో చాలా సాధారణంగా వినిపిస్తుంది. రాత్రిపూట ఇల్లు ఊడ్చకూడదు అని పెద్దలు చెప్పేవాళ్ళు. అలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని కూడా కొంతమంది నమ్ముతారు. అయితే నిజంగా రాత్రిపూట ఇల్లు ఊడ్చితే సంపద పోతుందా? దానికి శాస్త్రీయ ఆధారం లేదు. కానీ ఈ నమ్మకం వెనుక ఒక పాతకాలపు కారణం ఉండి ఉండదు. ఒకసారి మనం కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్తాం. అప్పుడు ప్రతి ఇంట్లో విద్యుత్ వెలుగు ఉండేది కాదు.
రాత్రి సమయంలో దీపాలు లేదా చిన్న వెలుగు ఆధారం. అలాంటి సమయంలో ఇంటిని ఊడ్చేటప్పుడు చిన్న నాణెం పడిపోయినా, ఆభరణం పడిపోయినా, ఇతర అవసరమైన వస్తువులు పడిపోయినా చీకట్లు అది కనిపించకుండా పోయే అవకాశం ఉంది. అందుకే రాత్రిపూట ఇల్లు ఊడ్చకూడదనే అలవాటు పెద్దలు పెట్టి ఉండవచ్చు. మరి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అనే మాట ఎలా వచ్చింది? పిల్లలు, కుటుంబ సభ్యులు ఆ నియమాన్ని తప్పకుండా పాటించేలా చేయడానికి ఇలా చేస్తే సంపద పోతుందనే రూపంలో చెప్పి ఉండవచ్చు. అంటే అసలు ఉద్దేశం ఇంట్లో వస్తువులు పోకుండా జాగ్రత్త పడడం కావచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ అసలు కారణం మర్చిపోయి మిగిలింది మాత్రం ఒక నమ్మకం. ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. మన పూర్వీకులు చెప్పిన ప్రతి ఆచారం వెనుక శాస్త్రీయ కారణమే ఉందని చెప్పలేం. అలాగే ప్రతి ఆచారం అర్థం లేనిదని కూడా చెప్పలేం. కొన్ని ఆచారాల వెనుక ఆచరణాత్మక కారణాలు ఉండవచ్చు. అందుకే మనం ఏదైనా నమ్మకం విన్నప్పుడు ఇది నిజమా అని మాత్రమే కాకుండా ఇది ఎందుకు మొదలైంది అని కూడా ప్రశ్నించాలి. దిష్టి తగులుతుందా? మన ఇంట్లో చిన్నపిల్లలు పుట్టినా, ఎవరికైనా మంచి జరిగితే కొత్త వస్తువులు కొన్నా దిష్టి తగలకూడదని పెద్దలు అంటుంటారు. కొంతమంది నల్లటి చుక్క పెడతారు, మరి కొంతమంది నిమ్మకాయలు, మిరపకాయలు కడతారు. అసలు దిష్టి అంటే ఏంటి? ఎవరైనా మనల్ని అసూయగా చూశారనుకోండి, వాళ్ళ చూపు వల్ల మనకు నిజంగానే చెడు జరుగుతుందా? ఇలాంటి చూపు వల్ల నేరుగా అనారోగ్యం లేదా దురదృష్టం కలుగుతుందని నిరూపించే శాస్త్రీయ ఆధారం లేదు. అయితే ఈ నమ్మకం ఎందుకు ఇంతకాలం కొనసాగుతుంది? దీనికి మనిషి మనస్తత్వంతో సంబంధం ఉన్న ఒక ఆసక్తికరమైన విషయం. కుటుంబంలో ఎవరికైనా వరుసగా కొన్ని సమస్యలు వచ్చాయి అనుకోండి, ఇంతకుముందు అందరూ బాగానే ఉన్నారు, కానీ మనల్ని ఎవరో చూసిన తర్వాతే ఇలా జరిగిందని అనుకోవడం సహజం. అప్పుడు మన మనసు రెండు సంఘటనల మధ్య సంబంధాన్ని వెతుకుతుంది. అది నిజమైన కారణం కాకపోయినా మనకు మాత్రం కారణం దొరికినట్టుగానే అనిపిస్తుంది. ఇంకో విషయం కూడా ఉంది. దిష్టి తీయడానికి చేసే కొన్ని ఆచారాలు కుటుంబ సభ్యులకు ఒక రకమైన మానసిక భరోసా ఇవ్వవచ్చు. ఇప్పుడు దిష్టి పోయింది, ఇక అంతా బాగుంటుందనే నమ్మకం వల్ల మనసు కొంత ప్రశాంతత కలగవచ్చు. కానీ దాన్ని వైద్య చికిత్సకు బదులుగా ఉపయోగించడం మాత్రం సరైనది కాదు. ఉదాహరణకు, ఒక పిల్లవాడికి అనారోగ్యం వస్తే దిష్టి తగిలింది అని మాత్రమే అనుకుని చికిత్స ఆలస్యం చేయకూడదు. అసలు కారణం ఏంటో తెలుసుకోవాలి. అంటే దిష్టి అనే నమ్మకం మన సంస్కృతిలో చాలా కాలంగా ఉంది, కానీ ఇతరుల చూపు వల్లనే చెడు జరుగుతుందని శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. ఇక మన తర్వాతి నమ్మకం మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. బల్లి మీద పడితే ఏమైనా జరుగుతుందా? ఇంట్లో బల్లి కనిపించడం చాలా సాధారణమైన విషయం, కానీ అదే బల్లి పొరపాటున మన మీద పడితే మాత్రం అయ్యో ఏం జరుగుతుందో అని భయపడే వాళ్ళు చాలామందే ఉన్నారు. కొంతమంది అయితే బల్లి శరీరం ఏ భాగంపై పడిందో కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ పడితే ఇది జరుగుతుంది, అక్కడ పడితే అది జరుగుతుంది అంటూ ఎన్నో మాటలు వింటుంటాం. అసలు బల్లి మన మీద పడినంత మాత్రాన భవిష్యత్తులో ఏదైనా సంఘటన జరుగుతుందా? దానికి శాస్త్రీయ ఆధారం లేదు. బల్లి ఒక చిన్న జీవి, అది గోడ మీద తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడైనా జారిపోతే కింద పడిపోతుంది. మన మీద పడటం కూడా ఒక యాదృచ్ఛిక సంఘటన. కానీ పూర్వకాలంలో మనుషులకు బల్లి ప్రవర్తన, ఇతర జీవుల ప్రవర్తన గురించి ఇప్పట్లా శాస్త్రీయ అవగాహన ఉండేది కాదు. అందుకే వాటి ప్రవర్తనకు కొన్ని అర్థాలు, సంకేతాలు కలిపి చూసే అలవాటు ఏర్పడ్డాయి. కొన్ని సంప్రదాయ గ్రంథాలు, జానపద నమ్మకాల్లో బల్లి శరీరంపై పడే ప్రాంతాలను బట్టి శుభం, అశుభం గురించి వివరణలు కనిపిస్తాయి. అయితే ఇవి నమ్మకాలు మాత్రమే, భవిష్యత్తును ఖచ్చితంగా చెప్పే శాస్త్రీయ నియమాలు కావు. అందుకే బల్లి పడిందని భయపడాల్సిన అవసరం లేదు. అది భవిష్యత్తును చెప్పే జీవి కాదు. బల్లి లేదా మరే జీవి మన శరీరంపై పడితే శుభ్రంగా కడుక్కోవడం మాత్రం మంచిదే. ఇంటి ముందు నిమ్మకాయ, మిరపకాయలు ఎందుకు వేలాడదీస్తారు? మనం కొత్త ఇల్లు కట్టినా, కొత్త దుకాణం పెట్టినా, కొత్త వాహనం కొన్నా ముందు నిమ్మకాయ, మిరపకాయలు కట్టడం చాలా చోట్ల కనిపిస్తుంది. అది చూసిన వెంటనే కొంతమంది దిష్టి తగలకుండా అని చెబుతారు. కొన్ని సాంప్రదాయాల్లో వీటిని చెడు ప్రభావాలకు దూరంగా ఉంచే గుర్తులుగా భావించారు. పూర్వకాలంలో ఇంటి గుమ్మం దగ్గర వేలాడదీసే వస్తువులు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో ఇంటి గుర్తుగా, ఆచారానికి గుర్తుగా కూడా ఉపయోగపడేవి. సాంప్రదాయం ఉండడం వేరు, దానికి శాస్త్రీయంగా నిరూపితమైన ప్రభావం ఉండటం వేరు. కొన్ని నమ్మకాల వెనుక పాతకాల పరిస్థితులు కనిపించాయి, కొన్నింటి వెనుక కుటుంబ సాంప్రదాయాలు ఉన్నాయి, మరి కొన్నింటికి శాస్త్రీయ ఆధారం లేదు. కానీ మనం ఇంకా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. మూఢనమ్మకం అంటే అసలు ఏమిటి? ప్రతి పాత ఆచారం మూఢనమ్మకమేనా? మన పెద్దలు చెప్పిన ప్రతి మాటను ప్రశ్నించాలా, లేక గౌరవిస్తూ కారణాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళాలా? ఈరోజు మనం చుట్టూ ఎన్నో సంవత్సరాలుగా వినిపిస్తున్న కొన్ని మూఢనమ్మకాల గురించి తెలుసుకుంటాం. కొన్ని నమ్మకాల వెనుక పాతకాల పరిస్థితులు ఉన్నాయి, కొన్నింటి వెనుక జాగ్రత్త ఉంది.
మరి కొన్నింటికి మాత్రం శాస్త్రీయ ఆధారం లేదు. అయితే మనకు ఇప్పటికీ తెలియని ఎన్నో నమ్మకాలు మన సమాజంలో ఉన్నాయి. అవి ఎలా పుట్టాయి, వాటి వెనుక అసలు కారణం ఏంటి, అవి నిజమా లేక తరతరాలుగా వస్తున్న అపోహల, ఇవన్నీ ఇప్పుడు చెప్తే ఈ వీడియో ఇంకా చాలా లెంత్ అవుతుంది. అందుకే మిగిలిన ఆసక్తికరమైన నమ్మకాలను పార్ట్ 2లో తెలుసుకుందాం.